హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మన ఛానల్లో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలు మీ దంతాలు అనేవి తెల్లగా మెరిసిపోవడానికి. సాధారణంగా చాలామంది బీడీలు అలాగే సిగరెట్లు గుట్కాలు ఇలా ఎక్కువ వాడటం వల్ల దంతాలు అనేవి త్వరగా దెబ్బతింటాయండి. దీంతో దంతాలు అనేవి పచ్చగా అవడమే కాకుండా దంతాలలో నుంచి కొంచెం దుర్వాసన రావడం, అలాగే దంతాల మధ్యలో నల్లగా గార పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు కూడా పచ్చగా పాడైపోయిన దంతాలను అయితే ఈ చిన్న టిప్తో అయితే కనుక మీరు తెల్లగా మెరిపించుకోవచ్చు. చాలామంది పచ్చగా గారపట్టి ఉన్న ఈ దంతాలను క్లీన్ చేయడానికి క్లినిక్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఈరోజు మీకోసం ఈ ఒక చిన్న టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా అయితే ట్రై చేయండి. ముందుగా అయితే కనుక ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలి. తర్వాత కోల్గేట్ పేస్ట్ అండి. ఇక్కడ నేను కోల్గేట్ తీసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న పేస్ట్ని అయితే కనుక తీసుకోండి. ఈ కోల్గేట్ పేస్ట్లో ఉండే మినరల్స్ మన దంతాలను తెల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి ఒక అర స్పూన్ వరకు పేస్ట్ని తీసుకోవాలి. అర స్పూన్ అయితే కనుక మనకి సరిపోతుందండి. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ని కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ సాల్ట్ అనేది మన దంతాలను వైట్గా చేయడంతో పాటు దంతాలకి రక్షణ కవచం లాగా పనిచేస్తుందండి. అలాగే పచ్చగా గారపట్టి ఉన్న దంతాలను తెల్లగా చేయడానికి కూడా మనకి సాల్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సాల్ట్ అనేది ఎక్కువ కూడా అవసరం ఉండదండి. జస్ట్ ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం అయితే కనుక ఇక్కడ ఈ రెమెడీ అనేది తయారు చేస్తున్నాము. అన్నీ ఇంట్లో ఉండేవి కదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు రిజల్ట్ అనిపిస్తేనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ బౌల్లో అయితే మనం కొంచెం పేస్ట్ అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. ఈ నిమ్మకాయ రసం అనేది కూడా మన దంతాలకి ఎంతగానో ఉపయోగపడతాయండి. దంతాల పైన ఉన్న మురికిని అలాగే గారని తగ్గించడానికి ఈ నిమ్మకాయ రసం అనేది బాగా హెల్ప్ అవుతుంది. దంతాల లోపల దాగి ఉన్న బ్యాక్టీరియాను కూడా చంపేస్తుందండి. కాబట్టి ఈ నిమ్మకాయ రసాన్ని కొద్దిగా వేసుకున్నాము. ఒక 10 నుంచి 15 చుక్కల వరకు అయితే మనకి సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసినా కూడా పులుపుకాయ అస్సలు నోట్లో పెట్టుకోలేము. కాబట్టి ఒక 10-15 చుక్కల వరకు అయితే సరిపోతుంది. ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాదండి. ఈ పసుపు దంతాల్లో ఉన్న బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ పసుపు కూడా మన అందరి ఇంట్లో ప్రతిరోజు నిత్యం వాడుతూ ఉండేదే కదండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మా పళ్ళు బాగా పచ్చగా గారపట్టి ఉన్నాయి, అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. అలాగే మరొక ఇంగ్రీడియంట్ అండి. ఇదే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలండి. ఇక్కడ ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ విధంగా పైన కింద కొంచెం ఘాట్లు పెట్టుకుంటే చక్కగా పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటికీ కూడా చక్కగా పైన ఉన్న పొట్టు అనేది తీసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా నోటి నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దంతాల నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టడంతో పాటు అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కూడా చేస్తాయండి. అలాగే మీ దంతాలలో ఉన్న నొప్పిని కూడా తగ్గించడానికి ఈ వెల్లుల్లి రెబ్బలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జ్ఞానదంతాల వల్ల వచ్చే నొప్పులను కూడా ఈ వెల్లుల్లి అనేది తగ్గిస్తాయండి మనకి. కాబట్టి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే మనకి సరిపోతాయి. ఇలా పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా ఒక చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా అయితే దంచుకోవాలి. అలాగే కొంతమందికి పిప్పళ్ళు అనేవి ఉండి ఆ పళ్ళు నొప్పి వచ్చినప్పుడు అస్సలు తట్టుకోలేమండి. మనం ఎన్ని ట్యాబ్లెట్స్ ఎన్ని మందులు వాడినా కూడా వెంటనే అయితే ఉపశమనం ఉండదండి. ఒక నైట్ అంతా కూడా అలాగే ఉండాలి. నొప్పినైతే అసలు భరించలేము. అలాంటప్పుడు కనుక ఇలా వెల్లుల్లిని నూరి ఈ రసాన్ని కనుక పిప్పొన్ను మీద ఒక చుక్క వేసినట్లయితే మనకి వెంటనే అయితే రిలీఫ్ అనేది ఉంటుందండి. పిప్పొన్ను నుంచి వచ్చే నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. చూడండి, వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా దంచుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అన్నీ వేసుకున్నాం కదండి. ఆ బౌల్లోనే మనం దంచుకున్న ఈ వెల్లుల్లిని కూడా ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం బాగా అయితే కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి. చక్కగా మీ పళ్ళు పచ్చగా లేదా గారపట్టి లేదా నోటి నుంచి దుర్వాసన వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ పేస్ట్ని ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని వారం రోజుల పాటు మీరు వాడి చూడండి. మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమందికి పైనుంచి పళ్ళు తెల్లగా ఉంటాయి, పళ్ళు లోపల భాగంలో అయితే బాగా నల్లగా గారపట్టి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ పేస్ట్తో ట్రై చేయండి. మీకు లోపల వైపును కూడా దంతాలు అనేవి తెల్లగా మెరిసిపోతాయండి.
కొంతమంది ఈ దంతాలను క్లీన్ చేయడానికి క్లినిక్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని అయితే మీరు డైలీ ఏ బ్రష్తో అయితే మీరు టీత్స్ని క్లీన్ చేసుకుంటారో ఆ బ్రష్ మీద మీరు ఎంత మోతాదులో పేస్ట్ తీసుకుంటారో అంత వేసుకొని బ్రష్ చేసేయండి. మీరు ఖచ్చితంగా వారం రోజుల పాటు ఈ మిశ్రమంతో బ్రష్ చేయండి. మీ పళ్ళు అనేవి తెల్లగా మిలమిలా అయితే మెరుస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొంతమందికి నోటు నుంచి రక్తం అనేది వస్తూ ఉంటుంది. అటువంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయండి. దంతాలకు సంబంధించిన సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. మీ దంతాలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్తో ఒక్క వారం మీరు బ్రష్ చేసి చూడండి, మీ దంతాలు అనేవి తెల్లగా మెరుస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.